భారతీయ జనతా పార్టీకి జగన్ దత్తపుత్రుడు ఇలా ఆరోపిస్తోంది ఎవరో కాదు, ఆయన సోదరి షర్మిల. దమ్ముంటే బీజేపీని వ్యతిరేకించు, కేంద్ర ఎన్నికల కమిషన్ పై అభిశంసనకు మద్దతు ఇవ్వాలని కూడా సవాల్ చేస్తున్నారు షర్మిల. లేకుంటే వైసీపీది దొంగ ఏడుపులేనని తేల్చేస్తున్నారు. అయితే షర్మిల చేస్తున్న ఈ కామెంట్స్ ఇప్పుడు జగన్ వ్యతిరేకులకు ప్రచారాస్త్రంగా మారుతోంది. కూటమి ఆరోపణలు చేయలేదు, ఎందుకంటే ఎన్డీఏలో టీడీపీతో పాటు జనసేన భాగస్వామి. అందుకే ఇప్పుడు షర్మిల చేస్తున్న డిమాండ్ ప్రజల్లో బలంగా వెళుతోంది. తప్పకుండా జగన్ ఇప్పుడు కార్నర్ కాక తప్పదు. ఎందుకంటే షర్మిల బీజేపీ దత్తపుత్రుడు అని ఆరోపణలు చేస్తున్నారంటే దానిని తిప్పికొట్టే స్థితిలో కూడా లేరు వైసీపీ పార్టీ. 2019లో 22 ఎంపీ సీట్లతో పాటు 151 అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి వచ్చింది వైసీపీ. అది అంతులేని విజయం కూడా. అదే సమయంలో 11 రాజ్యసభ స్థానాలను దక్కించుకుంది ఆ పార్టీ. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం మొత్తం ఆ పార్టీదే. మరి ఆ సమయంలో ఎన్డీఏ భాగస్వామి కూడా కాదు. కానీ అంతకు మించి రాజకీయ స్నేహంతో కొనసాగేది బీజేపీతో. చంద్రబాబుపై ఉన్న కోపంతో కేంద్ర పెద్దలు జగన్ ని దగ్గరికి తీసుకున్నారు. అటువంటి సమయంలో రాష్ట్ర ప్రయోజనాలు ఏ స్థాయిలో నెరవేర్చుకోవాలి? రాజధాని పూర్తి చేయలేకపోయారు. అనుకున్న 3 రాజధానుల విషయంలో అడుగు వేయలేకపోయారు. పోలవరం పూర్తి చేయలేకపోయారు. పోనీ ప్రత్యేక ప్రాజెక్టులు తెచ్చారా అంటే అది లేదు. అయితే ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది, కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వైసీపీ వైఖరిలో మార్పు రావడం లేదు. బీజేపీ అడగకుండానే అన్ని అంశాల్లో మద్దతు తెలుపుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తోంది. అదే కూటమి కేంద్రంలో భాగస్వామ్యం అన్న విషయాన్ని మరిచిపోతోంది. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి ఈవీఎంల ట్యాంపరింగ్ కారణమని చెబుతోంది. ఇప్పటికీ అదే తరహా ఆరోపణలు చేస్తోంది.